కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మల్లికార్జున ఆధ్వర్యంలో మహాత్మునికి పూలమాల వేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ పర్యటన భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంను దర్శించుకుని అక్కడే రాత్రి బస చేసి ఉదయం పెరవలి గ్రామ ప్రజలతో ప్రసంగించి ఆ తర్వాత గుత్తి మార్గంగా బయలుదేరాడని మల్లికార్జున తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీసులో మాజీ జెడ్పీటీసీ పోతుల పురుషోత్తం చౌదరి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. సభను ఉద్దేశించి గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ గ్రామ సభలో ఉద్దేశం సభ నిర్వహించడానికి గల కారణాలు ఎన్నో విధాలుగా పలు ఆఫీసర్లతో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్ గతంలో ఏమి వర్క్ చేశాడని గ్రామ సభలో తెలుపగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి నేను ఎన్నో గ్రామ సభలు చూశాను, విన్నాను. కానీ ఈ రోజున మహాత్ముని పుట్టినరోజు జరుగుతున్న సభను చూసి కనులారా వీక్షించి చాలా సంతోషంగా ఉందని పోతల పురుషోత్తం చౌదరి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుధాకర్, శ్రీను, నవీన్, అంగన్వాడీ సిబ్బంది, వీఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్యామ్, సచివాలయం మహిళా పోలీస్ సంధ్యారాణి, ఇంద్రజ, గోపీకృష్ణ, వీఆర్ఓ బాల వరదిరాజు, ఎనర్జీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. స్వాతంత్రానికి పూర్వము మహాత్మా గాంధీ దేశ పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడ ఈ గ్రామం మీదుగా ముందు గ్రామాలకు వెళ్ళినందుకు ఇక్కడ ఆయన ఈ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రతి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజల్లా ఇక్కడ మా ప్రజలంతా గ్రామ ప్రజలంతా పండగ వాతావరణంలో పండుగను జరుపుకుంటున్నారు. ఇది ఈ రోజు యొక్క విశిష్టత. అక్టోబర్ 2వ తేదీన గ్రామ ప్రజలు గ్రామ సభలు జరుపుకొని అక్కడ కావాల్సిన ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మీద ఏమేమి పనులు చేపట్టాలో ఆ రోజు డిసైడ్ చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ముందుకి పనులు చేయించుకుంటూ ఈ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, కానీ ఈరోజు తృప్తిగా ఉంది నాకు. ఎందుకంటే సుధాకర్ గారి ఇంట్రెస్ట్ తీసుకుని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖల వారు వచ్చి వారి వారి బాధ్యతలు విధుల గురించి మాట్లాడించడం జరిగింది. ఇది సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే మీరు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ప్రజలకు తెలియదు. ఈ రోజు సభాముఖంగా మీరందరూ కలిసి అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓహో పలానా ఆయన ఈ టెక్నికల్ అసిస్టెంట్ లేకుంటే ఒక ఉద్యోగ ఈయన ఆర్ఐ గారు ఈఆర్ఓ గారు అని చెప్పి తెలిసింది. ఈరోజు అందరికి తెలిసినట్లే ఈరోజు మీరు కూడా సభాముఖంగా మీ విలువైన సమాచారం అందించడం జరిగింది. ఈరోజు గ్రామం మన అన్నిటికన్నా ముఖ్యం. ప్రతి వారు పెన్షన్ గురించి ఆలోచిస్తాం, కానీ బాధ్యతాయుతంగా అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి అంటే ఏమి? గ్రామంలో నీటి సదుపాయము, విద్య,